హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తేజస్ హోమ్. నేను చాలా బాగున్నానండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం సింపుల్గా మటన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా సింపుల్ అండి, చాలా కష్టమేం ఉండదు. ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు. దీనికి ముందుగా నేను 300 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. దాన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఒక కుక్కర్లో వీటిని వేసేసి కొంచెంసేపు మనం వాడనివ్వాలి, అంటే మగ్గనివ్వాలి అంటాం కదా, అలా ఇది మొత్తం కలర్ చేంజ్ అయ్యి వైట్ కలర్లో అయ్యేంత వరకు ఇది వాటర్ అంతా బయటకు వస్తుంది. అలా వైట్ కలర్ లాగా అవుతుంది అనమాట మనకు. ఈ లోపల నేను మిక్సీ జార్లో అల్లం, ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, సోంపు కొద్దిగా, పట్ట 2, లవంగాలు 2, వెల్లుల్లిపాయ 1. ఇంకా ఘాటు కావాలన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 300 గ్రామ్స్కి ఒకటి చిన్నదైతే సరిపోతుంది. ఇప్పుడు ఈ మటన్ ఇలా వైట్గా అయింది కదా, ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు, ఇవంతా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. మనం కొంతమంది మటన్ వాడ్చకుండానే పెట్టేస్తారు. అలాంటప్పుడు కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. సో అలా చేయకండి, ఇలా వాడ్చుకొని చేసుకుంటే ఉడకపెట్టుకుంటే మనకు స్మెల్ ఏం రాదు. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు నేను దీంట్లో ఒక 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. మటన్ ఉడకాలి కదండి, సో అందుకని నేను ఒక 3 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. దీన్ని ఒక 3 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం విజిల్స్ పెట్టుకుందాం. ఒకవేళ అప్పటికి ఉడకపోతే ఇంకొంచెం సేపు పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం అంటే ఒక 1/4 చిప్ప టెంకాయ అన్నమాట, కొబ్బరి వేస్తున్నాను. మిక్సీ పట్టేసినాను. చూడండి, ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసేసాం కదా. ఇప్పుడు దీన్ని మనం సైడ్లో పెట్టుకుందాం. మటన్ అండి అయిపోయింది విజిల్స్ అని, ఇంకా దీన్ని ప్రెషర్ అనగనిద్దాం. ఇప్పుడు ఒక కడాయిలో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. వాటర్ ఉన్నట్టుంది, చిటపట అంటుంది. దాంట్లో కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు మనం ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న ఈ మసాలాను వేసి బాగా మసాలాని మనం రోస్ట్ చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. కొంతమంది ఏం చేస్తారంటే వెయ్యంగానే ముక్కలు వేసేసి, అలా చేయకండి. చూడండి, ఇలా మొత్తం మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న మటన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, ఇంకొద్దిగా వాటర్. మీ ఇష్టం అండి, మీకు పులుసు ఎక్కువ కావాలి, గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి. లేదు మాకు కొంచెం ముద్దగానే కావాలి అనుకున్న వాళ్ళు చేసుకోండి. ఇంకా నాకు మీడియంగా కావాలి, మరీ వాటర్ వద్దు, మరీ ముద్దగా వద్దు అనుకున్న వాళ్ళు నేను చెప్పిన కొలతలతోనే వాటర్ పోసుకోండి, సరిపోతుంది. దీంట్లో గరం మసాలా ఒక టేబుల్ స్పూన్, అది చిన్న స్పూన్ కాబట్టి నేను 2 సార్లు వేసాను. 1 టేబుల్ స్పూన్. ఇది మొత్తం కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. అంతే అండి, చూసారా ఎంత టేస్టీగా మనకు మటన్ గ్రేవీ రెడీ అయిపోయిందో. సింపుల్ కదా, ఏం లేదు. చూడండి, హాహాహా, చాలా బాగుంటుంది. ఎమ్మి వేడి అన్నానికి వేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతే అండి, ఈరోజు మీరు ఈ మటన్ గ్రేవీని ఇంట్లో చేసి హ్యాపీగా అందరూ తినండి. అలాగే మీకు ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. బాయ్.